2026, this is Professor Vinod Kumar. బీఆర్ఎస్ పోయిన అవినీతి పోలేదన్న అమిత్ షా మాటలు వాస్తవానికి నిజానికి నిజమే. ఇవాళ తెలంగాణను ఏటీఎంగా మార్చుకున్న ఢిల్లీ కాంగ్రెస్కు ఇక్కడికెళ్ళే వేల కోట్ల రూపాయల డబ్బులు పోతున్నాయి అనేది అది జగమెరిగిన సత్యం. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కారణం కూడా ఢిల్లీ సర్కార్కు, ఢిల్లీ కాంగ్రెస్కు వాళ్ళు ఒక 1000-2000 కోట్ల రూపాయలు ముట్ట చెప్పిండు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. సో ఇక్కడ చేసిన అవినీతి అంతా ఆయన అక్కడ కాంగ్రెస్ను దేశమంతా బతికించుకోవడానికి పనికొస్తున్నది అనేది పెద్ద చర్చ. సో ఆయన ఏ పదవులు ఇచ్చినా సరే పదవులలో కూడా ఈ పైసలు పంపడం కథ, టికెట్లప్పుడు కూడా పైసలు ఉన్నోళ్ళకే టికెట్లు, ఈ రకంగా ఉద్యమకారులకు కానీ, విద్యావంతులకు కానీ, మేధావులకు కానీ ఆయన ఎక్కడా టికెట్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గుర్తింపు ఇవ్వలేదు. సో కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 20%, 30% వసూలు, RRR వసూలు అని చెప్పేసి వాళ్ళ చర్చ అయితే కొనసాగుతుంది. అటు డిప్యూటీ సీఎం కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు మంత్రివర్గంలో సీనియర్లు కావచ్చు, తర్వాత వీళ్ళందరూ కూడా ఇవాళ టోటల్ పన్ను కడితే తప్ప అక్కడ పైసలు రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. తన యొక్క శాఖలలో, ఆయా శాఖలలో పైసలు కూడా లేవు. సో ఉన్నకాడికి రిలీజ్ కావాలన్నట్టు కూడా బకాయిలు, గ్రామ పంచాయతీ బకాయిలు రిలీజ్ కావాలన్నా, సర్పంచుల బకాయిలు కానీ, కాంట్రాక్టర్ల బకాయిలు కానీ, ఇంకా ఏవి రిలీజ్ కావాలన్నా కూడా పైకం కట్టకుండా, పన్ను కట్టకుండా ఇవాళ రిలీజ్ అయ్యే పరిస్థితి లేదనేది మొత్తం కోడెక్కుస్తున్న విషయం. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా అవినీతి అనేది విలయతాండం చేస్తుంది. బీజేపీతో అవినీతి అంతమవుతుంది అనేది అది సరే ఆయన అంటున్న మాట, కానీ అవినీతి అంతమవుతుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్లలో కూడా చాలా కుంభకోణాలు జరిగాయి. సో ఇప్పుడైతే భారత ప్రధానమంత్రి మీద కూడా డైరెక్ట్గా ఆయన అవినీతి పలకపోయినా ఇండైరెక్ట్గా అవినీతి తన మిత్రులతో, అదాని అంబానీలతో చేయిస్తున్నాడు. తన మిత్రులకు లాభాలు చేకూర్చి బినామీల అకౌంట్లో ఆయన డబ్బులు వేపిస్తున్నాడు. అదే దేశవ్యాప్తంగా జరుగుతున్నది. ఆ రకమైన అవినీతి అనేది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా జరుగుతున్నది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతున్నది. మోడీ నిలబెట్టుకున్న పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేశాడు. సో కాబట్టి మేము మా ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ కనుక వస్తే రాష్ట్రము దేశంతో పాటు అభివృద్ధి చెందుతుంది. దేశంలో నిరుపేదలందరినీ 12 కోట్ల మంది నిరుపేదలని వాళ్ళ అభివృద్ధి పథకాలను నిలిపాం. దేశంలో 7% నుండి 12% వరకు ఎవరైతే పేదరికము నిర్మూలన దిశగా అడుగులు వేశాము. అలాగే నిరుద్యోగము, అలాగే అవిద్య ఇట్లా అనేక రంగాల అభివృద్ధిని మేము ఇవాళ గత 12 ఏళ్ళుగా కొనసాగిస్తున్నాం. దేశంలో రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ఉండాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. సో ఆ దిశగా మీరు బీజేపీ శ్రేణులు రేపే అధ్యక్షుడు రాబోతున్నాడు. కాబట్టి అసలు ఈరోజు నామినేషన్ కూడా నాకు తెలిసి ఈ టైంకు వేసి ఉండొచ్చు. చూడాలి ఇప్పుడు నేను వీడియో చేసే టైంకు ఎవరు నామినేషన్ వేసేది అనేది కూడా. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా బీజేపీ అనేది వస్తే చాలా వరకు అవినీతి తగ్గుతుంది అనేది మేధావుల యొక్క అభిప్రాయం కూడా. ఎందుకంటే చాలా వరకు బీజేపీలో ఉన్న వాళ్ళు RSS ఆ బ్యాక్గ్రౌండ్ నుండి కొంత కమిటెడ్గా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళ పదవులలో ఉంటారు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతున్నది కూడా. సో కాబట్టి కాంగ్రెస్తో చూసుకుంటే, బీఆర్ఎస్తో చూసుకుంటే బీజేపీ మాత్రం కొంత మేలే ఈ అవినీతి పాల్పడడంలో అనేది మనకు చాలా వరకు ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్. సో కాబట్టి బీఆర్ఎస్ పోయినా అవినీతి పోలేదు. తెలంగాణ మేము రాష్ట్రంలో బీజేపీ సర్కార్ వస్తేనే అవినీతి అంతం చేస్తాం అన్నది ఎంత మేరకు వాస్తవము, ఎంత మేరకు నిజము అబద్ధము అయినప్పటికీ కూడా, కానీ కొంత అందులో కొంత నిజమైతుంది. తప్పకుండా ఆ నిజం ఏందో మీరు కూడా కామెంట్ చేయండి. ఏ రకమైన నిజం ఉంది అనే విషయాలను మీ కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా D6 డిజైన్ భావిస్తుంది. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై హింద్.